ఓకే. ఇక్కడ మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇక్కడ వరకు నిన్న చూసేసాం కదా, ఇక్కడ నుంచి చూద్దాం. P4 అమలుకు రాష్ట్ర స్థాయి సొసైటీ ఎవరెవరంట? చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, వైస్ చైర్పర్సన్గా. ఇక్కడ మనకిచ్చిన ఎయిమ్ ఏంటి? 5 లక్షల కుటుంబాలు, 5 లక్షల కుటుంబాలని ఎప్పటికంతా ఆగస్టు 15th కల్లా అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ కొంచెం డార్క్ తీసుకున్నాం. ఓకే, 32 వద్దులేండి, మరి ఎక్కువైపోతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇది తీసేసేయండి. నేడు దేశంలోనే మొదటి స్థానం ఏ విషయంలో అంటాం? సూక్ష్మ సేద్యం అప్పుల్లో. ఇట్లా బిందు సేద్యంతో అంటే డ్రిప్ ఇరిగేషన్తో పాటే సూక్ష్మ ఎరువుల అందజేతాటి ఇలాంటి ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తున్నారు. సూక్ష్మ సేద్యం పరికరాలు కూడా అధికంగా ఉన్న తొలి 10 జిల్లాల్లో 6 మనవి. దేశంలో అనంతపూర్కి 2వ స్థానం. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, అనంతపురం జిల్లా భారతదేశపు హార్టికల్చర్ హబ్. ఓకే, చూసారా? ఇది ఈ యొక్క ఆర్టికల్ నుంచి లిస్ట్ తీసుకున్నట్టున్నారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇది పొలిటికల్ ఇష్యూ. ఓకే, ఇది చూడండి, ఆదాయం పెరుగుదలే వృద్ధికి సంకేతం. ఎట్లా అంటున్నారు? రాష్ట్రంలో సొంత ఆదాయ వనరులు పెరగాలి అంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మీకు డిస్క్రిషనరీ గ్రాంట్స్ కానీ, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ ఇలాంటివి కాదు, సొంత అంటే స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అనేవి పెరగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏఐని యూజ్ చేసుకోవాలి ట్యాక్స్ ఎవేషన్ జరిగినప్పుడు అని చెప్తున్నారు. ఇది కూడా ఒక మనం ఎగ్జాంపుల్గా రాయొచ్చు కదా. అంటే ఐసీటీ ఇన్ గవర్నెన్స్ కింద మొత్తం ఎంత మన వాళ్ళు పెట్టుకున్నారంటే లక్ష్యం 1.37 లక్షల కోట్లు గోల్ అవ్వాలి అంటున్నారు. ఇక్కడ ఇంకోటి చూడండి, తిరుపతి పాకాల కాట్పడి డబ్లింగ్ పనులు, ఇదొక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఏపీ పోలీస్ ఏ విధంగా అంటున్నారు? నేరస్తులను పట్టుకోవడంలో అత్యాధునిక వ్యవస్థల సాయం. ఎట్లా? సీసీ కెమెరాస్, డ్రోన్స్, నాట్ బిట్స్, CCTNSల ద్వారా నేరస్తులు గుర్తింపు. ముందంజలో ఎన్టీఆర్ జిల్లా పోలీసు వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా దీన్ని ప్రొజెక్ట్ చేశారంటే టెక్ పోలీసింగ్ అన్నట్టుగా చెప్పారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాం. జూన్ నుంచి అంటే ఈ జూన్ నుంచి ఇప్పుడు మనం ఏంటి ఏప్రిల్, జూన్ నుంచి ఏంటంట, రేషన్ కార్డుదారులకు ఏమిస్తారంట? రాగులు ఇస్తారంట. రాగులు రేషన్ బియ్యానికి బదులుగా రాగులు కావాలన్న వారికి ఉచితంగా పంపిణీ. అంటే బియ్యానికి బదులుగా రాగులు ఇస్తాము అంటున్నారు. ఏడాదికి దాదాపు 25,000 మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని. అంతే కదా, ఇంత ఇస్తున్నామంటే సరిపోదు కదా, మనకు ఒక ప్లాన్ ఉండాలి ముందే. అట్లా ఎంత అని ఎస్టిమేషన్ చేసుకుంటే 25,000 మెట్రిక్ టన్స్ కావాలనుకున్నారంట. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి 16 మందితో ఒక సలహా కమిటీ. ఎందుకు? మొన్న ట్రంప్ వచ్చి చెప్పారు కదా, నేను మిమ్మల్ని ట్యాక్సెస్ వేస్తున్నాను. అప్పుడు మన సీఎం గారు ఏమిటంటే పీయూష్ గోయల్ గారికి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారికి లేఖ రాశారనమాట. సో ఆక్వా కూడా ఈసారి మనం చూసుకోవాలి. ఏమంటున్నారు? అమెరికా సుంకం పెంపు, ఇతర ఆక్వా రంగ సమస్యలపై అధ్యయనం. నెక్స్ట్, 5 రోజులు ప్రాథమిక నివేదిక, 3 వారాలుగా సమగ్ర నివేదిక ఇవ్వనున్న కమిటీ. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకేమంటారు? ఏపీ ఆక్వాలో ఏ పొజిషన్లో ఉంది అంటే మన ర్యాంక్ ఎంత, మన ప్రొడక్షన్ ఎంత, మన ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇవి మనం చూసుకోవాలి. మనం ఇది సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి చూద్దాం. నెక్స్ట్, రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకుని ఎట్లా అంటాం? కేంద్రం ఏపీకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. గుడ్ కదా, సెంటరు స్టేటు సేమ్ లైన్తో వెళ్తున్నాయి. ఏంటి ఎట్లా అని చెప్తున్నారు? అమరావతి హైదరాబాద్ 2 క్యాపిటల్సా, అటు టీఎస్ క్యాపిటల్, ఇటు ఏపీ క్యాపిటల్. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు పచ్చజెండా. తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం. అమరావతి రింగ్ రోడ్ పనులకు అనుమతులు జారీ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లేన్ల విస్తరణకు కూడా అనుకూలం. దీన్ని బట్టి మనం ఫెడరలిజం కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ చూసుకోవచ్చు కదా, ఇట్లా ఇద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, 17 సంస్థలు 31,167 కోట్ల పెట్టుబడులు. ఎంతమందికి ఉద్యోగాలు? 32,000 మంది ఉద్యోగాలు. 5వ SIPB ఆమోదం తెలిపిన పెట్టుబడులు అని చెప్పి
ఇక్కడ ఇచ్చారనమాట. ఎక్కడ శ్రీ సిటీలోను, నెల్లూరు జిల్లా. కడప కడప తిరుపతి కడప ఒకసారి ఇవి చూసుకోండి, దీనికన్నా బెటర్గా ఉంటుంది కదా. ఓకే, అయితే ఫుడ్స్, సిట్రా, టాటా కన్సల్టెన్సీ చూడండి ఒకసారి ఎక్కడుందో, విశాఖపట్నం టాటా కన్సల్టెన్సీ. ఓకే, రామ్కో సిమెంట్స్ నంద్యాల. చూద్దాం ఇంకా న్యూస్లో ఎలాంటివి వస్తుంటాయో దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్, జగన్ కుట్రలపై హోంమంత్రికి కేంద్ర. ఓకే, ఇది చూద్దాం. ఉత్పత్తికి చేరితేనే లక్ష్యం నెరవేరినట్టు ఎందుకంటాం, ఏం చెప్తున్నారో చూద్దాం. పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలి. అంతే కదా, మాకు ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. మీరు గ్రౌండ్ రియాలిటీలో చూపించాలి. ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో త్వరలో పోర్టల్. 5వ SIPB సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కాంటాంపు. అంతే కదా, వాళ్ళకి ల్యాండ్ ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేసి ప్రాజెక్ట్స్ పెడతారు. కొత్తగా గతంలో 5 ఏళ్ల కాలంలో 5 SIPB కూటమి ప్రభుత్వం 11 ఓకే, నైస్. మనకు కూడా కావాల్సిన డెవలప్మెంటే కదండి. శాంతి సమాజ స్థాపనకు కృషి చేద్దాం సీఎం చంద్రబాబు. ఎట్లా, మొన్న జైన్స్ వీళ్ళు మహావీర జయంతి జరిగింది కదా, ఆ టైంలో ఇచ్చిన స్లోగన్ అన్నమాట. మంగళగిరి 100 పడకల ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమంగా నిర్మాణం, ఏడాదిలో పూర్తి చేయాలి. ఓకే, ఫైన్. 1030 మందికి ఇంటి పట్టాల పంపిణీలు. నెక్స్ట్, విపత్తుల సమయంలో కీలక పాత్ర ఏంటంట, స్పేస్ అప్లికేషన్ సెంటర్ను GIS సమాచారాన్ని విశ్లేషించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అంటే ఛాలెంజెస్, సొల్యూషన్స్ చూడాలి. ఓకే, APSAC ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ మాట్లాడారు. ఓకే, ఫైన్. ఏపీకి మరో 31,031 7 కోట్ల పెట్టుబడులు, 32,633 మందికి ఉపాధి. సీఎం అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో 17 సంస్థలకు ఆమోదం. విశాఖలో 1370 కోట్లతో TCS ఎక్కడంట విశాఖపట్నంకి వచ్చింది. ఉద్యోగాలు పొందిన వారికి ఒక పోర్టల్, మంచిదే కదా, ఇంతమందికి వచ్చింది అన్నట్టుగా అందరికీ తెలుస్తుంది. అప్పుడే కదా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల మధ్యాహ్న భోజనం మరింత రుచికరం, పోషకాల భరితం. 2 పాజిటివే కదా. న్యూట్రిషన్సే ఉన్నంత మాత్రాన కొంతమంది తినరు, చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఎట్లా తింటారు. అట్లాగే పోషకాలు రుచికరం అని చెప్తున్నారు. అందుకని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి ఇకపై వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్. కొత్తగా మన వాళ్ళు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్నే చేసుకుంటున్నారు. అదే రోజు టిఫిన్ కింద ఉడికించిన శనగలు. ఓకే, కూరలు, పప్పులో మునగ పొడి వాడకం మంచిది కదా, హై ఇమ్యూనిటీ. బాలామృతంలో చక్కెర స్థాయి తగ్గింపు, గుడ్. షుగర్ అనేసి మనకు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఇవన్నీ చదువుతున్నాం కదా. వరల్డ్లోనే హయ్యెస్ట్ మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న కన్సర్న్స్ అంతా ఇదే, డయాబెటీస్, నెక్స్ట్ క్యాన్సరు, తర్వాత మన ఏంటిది టీబీ, మలేరియా, నెక్స్ట్ HIV. వీటిలో గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటుంది ప్రజెంట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇది పొలిటికల్ ఇష్యూ. ఓకే, ఇక్కడ చూడండి. కూటమి సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఎలా అంట, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని నమ్ముతున్నా. పూలే స్ఫూర్తితో సంక్షేమ పాలన సాగిస్తున్నాం. జ్యోతిబా పూలే గురించి చెప్తున్నారు. ఆయన గారి గొప్పతనాన్ని పురస్కరించుకునే కదా మనం పూలే జయంతి కూడా చేసుకుంటాం. సంక్షేమంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నా. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సహించం. సోషల్ మీడియా గురించి. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. న్యూజివీడు నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ. ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వం తరపున పూలే జయంతి వేడుకలు. గుడ్. నేడు బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శులు. కరెక్టే. ఈరోజు వీళ్ళు డెవలప్ అయితే రేపు వాళ్ళు కూడా ఇంకొకరిని, అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా, ఇదేదో స్టాలిన్ సినిమాలో ఉంటుంది కదా, నువ్వు ఒకటి ముగ్గురి చెప్పు, అట్లా నువ్వు ఒకరిని బాగు చెయ్యి, వాడు మళ్ళీ ఇంకొకరిని బాగు చేస్తారు. అట్లా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి
సోషల్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి. మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం సీఎం చంద్రబాబు. ఇది రాముల వారి కళ్యాణం జరిగింది కదా, దాని గురించి అనమాట ఆ రోజు. నెక్స్ట్ వంటిమిట్టలను త్వరలో అన్నప్రసాదం. ఓకే ఫైన్, గుడ్. దానివల్ల టెంపుల్ టూరిజం కూడా డెవలప్ అవుతుంది కదండి, మంచిదే కదా. ఇంటి పట్టాలకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ ఏంటంటాం, వచ్చే వారం నుంచి మొదలు 2 ఏళ్లలోనే అమ్ముకునే హక్కు. ఓకే. రిటైనింగ్ వాళ్ళు అనేక రకాలుగా అవమానించారు మంగళగిరి. ఓకే. పట్టాభిషేకంలో పెళ్ళికి ఆనందం. ఓకే. యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తాం. ఫైన్. అప్పుడే కదా స్పీడీ డిస్పోజల్స్ అనేవి ఉంటాయి. టెక్స్టైల్ రంగాన్ని నూతన శకం ఎట్లా అంట, కొత్త పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. ఏమంటున్నారు కొత్త పాలసీ? 10,000 కోట్ల పెట్టుబడి. ఎంతంట? 10,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల మందికి ఉపాధి. ఓకే. మామూలుగా అయితే మనం ఎంత పెట్టుకున్నాము? 20 లక్షల మందికి. ఎప్పుడు? 5 ఏళ్లలో. అవునా? ఇక్కడ 2 లక్షల మంది. పెట్టుబడిదారులకి రాయితీలు, ప్రోత్సాహాలు. బీసీ మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు మరో 10%, బీసీలకు 5% అదనం. ఇది మన కొత్త పాలసీలో ఉంది. అంటే ఏమంటున్నారు పాలసీలు? ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతమందికి ఉపాధి వస్తుంది. ఓకే. వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు గవర్నమెంట్గా వాళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా, అది ఏంటి. తర్వాత ఎవరెవరికి మెయిన్గా ఇష్యూ చేస్తున్నాము అంటే బీసీ మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులకు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పారదర్శకత, వివాదరహితం. ఏంటి? ఉపాధ్యాయ బదిలీల చట్టం తీసుకొచ్చారన్నమాట. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఏప్రిల్ 9, 2025 నుంచి ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం అమలు. ఇకపై చట్టంలోని నిబంధనల ప్రకారమే బదిలీలు. ఏటవి వేసవి సెలవుల్లో మాత్రం మంచిదే కదండి. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే చేస్తే కొత్తగా వచ్చినప్పుడు పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఒక క్లాస్ ఒక చెప్తూ ఉండి సడన్గా ఇంకొకసారి మారితే ఎలా ఉంటుంది. అదేదో సమ్మర్లోనే అయితే స్కూల్ రీఓపెనింగ్ టైంకి పిల్లలు కూడా అడ్జస్ట్ అవుతారు, ఆ టీచర్స్ కదా కొత్తగా వచ్చిన. నెక్స్ట్ చూద్దాం టీడీపీ చేయండి. ఓకే. రికార్డు విజయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సత్తా. మంచిదే కదా. ఏంటి? ప్రభుత్వ సంస్కరణ, విద్యార్థుల భవిష్యత్తు, కొత్త వెలుగులు. ఇంటర్ రిజల్ట్స్ గురించి వచ్చినప్పుడు ఇదన్నమాట. ఓకే. ఇది చూడండి. టీడీపీ వచ్చాక వెనుకబడిన వర్గాలకు న్యాయం ఎట్లా? బీసీ సంక్షేమానికి 48,000 కోట్లు ఖర్చు చేశాం. నేతన్నలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. అంటే వీవర్స్ గురించి మాట్లాడారు. బీసీ ఇల్లు కట్టుకునేందుకు హోదనంగా 50,000 హౌసింగ్ గురించి. అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం, ఇక్కడ సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టారంట. ఆదరణ 3 కింద ఏటా 1,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఇది ప్రోగ్రామ్ పేరేంటి? ఆదరణ 3. అంటే 1, 2 ఇంతకుముందు జరిగాయి, దానికి కంటిన్యూషన్. విదేశాల్లో చదువుకునే వారికి 15 లక్షల సాయం, అంటే 15 lakhs. త్వరలో బీసీ సంరక్షణ చట్టం, ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నారంట. బీసీ సంరక్షణ చట్టం. ఓకే ఫైన్. చూద్దాం నెక్స్ట్. ఇది లోకేష్ గారి విద్యా సంస్కరణ ఫలం. ఇంటర్మీడియట్ రికార్డు స్థాయి ఉత్తీర్ణత. సత్తా చాటునే జూనియర్ ప్రభుత్వ కళాశాలలు. గుడ్, మంచిది. పిల్లలు బాగా చదువుకుంటేనే కదండి దేశం కూడా బాగుపడుతుంది. పర్యావరణ ఉద్యమానికి తీరని లోటు, వనజీవి రామయ్య మృతి. ఇంతకుముందు ఈయనకి పద్మశ్రీ ఇచ్చారు కదా, ఈయన మొన్న రీసెంట్గా చనిపోయారనమాట. ఆ టైంలో ఇచ్చారు. టూరిజం సర్క్యూట్లోకి ఒంటిమిట్ట అయినా కనుక్కున్నాం కదా, టెంపుల్ టూరిజం. ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచాలి, భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, అన్నప్రసాద భవన నిర్మాణం చేపట్టాలి. రెగ్యులర్గా ఫుడ్ పెట్టడానికి అనమాట, అదే అన్నదాన ప్రసాదాలాగా తిరుపతి లాగా చేస్తామని చెప్పారు. మతపరమైన టూరిజం స్పాట్గా అభివృద్ధి. తొలుత బృహత్తర ప్రణాళిక సిద్ధం చేయండి, ఒక ప్లాన్. ఒంటిమిట్ట అభివృద్ధి సమీక్షలు సీఎం చేస్తే చాలా బాగుంటుంది నిజంగానే. మనకు కూడా ఒక ఐడియల్గా ఉంటుంది కదా, సో మా రాష్ట్రంలో ఇలా ఉంది, అది నెక్స్ట్ తరాలకు కూడా అలా నిలబడిపోయి ఉంటుంది అన్నమాట ఇలాంటి పనులు అనేవి. నిత్యం వైసీపీని జగన్ రెడ్డి భారీ కుట్ర, టీడీపీ ఘోషాలు, వక్సం ముస్లింల చేతుల్లోనే ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ చూద్దాం. ఇది నాకు అనుకున్నాం కదా 100 పడకల ఆసుపత్రి, దానికి సంబంధించి భూమి పూజకు సంబంధించి. తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు గ్రామంలో, పొన్నెకల్లు నా గ్రామం
ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 14th ఏప్రిల్నా. నెక్స్ట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో నూతన రికార్డులు. ఎట్లా అంట నూతన రికార్డులు 2023-24 నుంచి 24-25 పెరిగింది. ఎట్లా 11 సుమారు 9,000 కోట్లు పెరిగిందంట. 9 కోట్లు కాదు, 9,000 కోట్లు. ఈ మధ్యన అసలు ఇదేంటి ఈ 498 పోతుంటేనే సెటిల్మెంట్ల కింద 2 కోట్లు అడుగుతున్నారు. అలాంటివి చూడండి అసలు ఏంటో జనాలు ఎట్లయిపోతుంది. ఓకేనండి, ఆ టాపిక్ ఎందుకు కానీ చూద్దాం. 31 రంగాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇంజనీరింగ్ గూడ్స్దే అగ్రస్థానం. ఇంజనీరింగ్ గూడ్స్కి సంబంధించిన వివరాలు వెల్లడించిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఓకే. నెక్స్ట్ సంస్కరణలు, లెటర్లు, ఫలితాలు. పరీక్షా విధానంలో మార్పులతో విద్యార్థులపై తగ్గిన ఒత్తిడి. బోధన నాణ్యత మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం. ఓకే. కేంద్రం ఆర్థిక ప్యాకేజీతో మెరుగుపడిన విశాఖ స్టీల్ ప్లాంట్. ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయమైన పురోగతి. 2వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభంతో రోజుకి ప్రొడక్షన్ పెరిగింది అని చెప్తున్నారు. 98% 2 పనిచేస్తున్నాయంట. మార్కెట్ వాటా 57 నుంచి 63కి పెరిగింది. ఉక్కు శాఖ వార్షిక నివేదిక 24-25లో వెల్లడి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. విశాఖలో 7 కొత్త రోడ్లకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి విఎంఆర్డీఏ ప్రతిపాదించి 7 మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం సీఎం చంద్రబాబు ఆమోదం. ఓకే. ఇది లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మనమైతే ఇక్కడ చేస్తున్నారని మాత్రం ఉన్నాం. మళ్ళీ విదేశీ విద్యా దీవెన. ఇది అంతకుముందు ఉన్నిందనమాట 14-19 టర్మ్లో. ఇప్పుడు సీఎం చంద్రబాబు వరం. ఎస్సీ పిల్లలకు అత్యున్నత విద్య అందించడమే లక్ష్యం. మరిన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సిద్ధం. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసింది, మేము నిర్మిస్తున్నాం. దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ స్ఫూర్తితో దళిత అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన. బాధ్యత లేని మాట. P4 గురించి తెలియని వాళ్ళే ఏదో మాట్లాడుతుంది. మీ జీవితంలో ఒక్క కుటుంబానైనా బాగు చేశారా? ఆర్థిక అసమానతలు లేకుండా చేయమే నా జీవితాశయం. గుడ్. తిరుమలలో గోవులు అబద్ధాలు వల్లివేసిన దేవుళ్ళపై దాడులు చేసిన వారికి ఇంత భక్తి ఎక్కడిది? కుట్రలను ప్రజలకు తెలిసేలా చేయకుంటే సమాజానికి మార్గదర్శి బంగారు కుటుంబంలో సీఎం చంద్రబాబు పిలుపు. పేదలను ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శులకు సన్మానం. ఓకే. ప్రజలు కార్యకర్తల ఆమోదంతో సీఎం కండగా ఉండడం అసమాన ప్రతిభ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. ఎట్లా నెంబర్ 1 అయిందో చూద్దాం. 2024-25 ఆర్థిక వృద్ధిలో వృద్ధి రేటులో జిఎస్డిపి భారత ప్రభుత్వ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారు? 2వ స్థానం. అంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును, మన వాళ్ళు రోడ్సే వేశారు కదా రాగానే. ఫస్ట్ మామూలుగా ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మంచి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే కదా మీకు లాజిస్టిక్స్ పెరిగి గ్రోత్ పెరుగుతుంది, అప్పుడే కదా జిఎస్డిపి పెరుగుతుంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం మనం చేస్తున్న కృషి కఠోర పరిశ్రమకి ఇది నిదర్శనం. త్వరలో ప్రథమ స్థానానికి కూడా చేరుకుంటాం. పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వాములుగా మారేందుకు, కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఇక్కడ హ్యాష్ట్యాగ్ చూసారా? ఏపీ బ్యాక్ అండ్ ట్రాక్. ఏపీ వీ వర్క్ హార్డర్. ఓకే. నెక్స్ట్ వైసీపీ హయాం. ఓకే. వైసీపీ హయాం, టీడీపీ ఘోషాలు, ఫేక్ పార్టీ బేకప్. ఓకే. నెక్స్ట్ ఏపీ మత్స్యకారులకు శుభవార్త. ఇట్లా అమలు కానున్న చంద్రబాబు గారి హామీ ఏమంటాం? వేట నిషేధ కాలంలో 20,000 ఆర్థిక సాయం. ఈ నెల 26న చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభం. మత్స్యకార గ్రామంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. అంటే ఎంత ఇవ్వబోతున్నారు? 20,000 కాలం. ఆ టైంలో బ్రీడింగ్ జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు పోయి చేపల్ని వేట చేస్తే బ్రీడింగ్ జరగదు కదా, అందుకనమాట. ఎస్సీ వర్గీకరణకు ఓకే. ఎట్లా? అసెంబ్లీ, హైకోర్టు, శాశ్వత భవనాల టెండర్లకు పచ్చజెండా. 24 ప్రధాన అంశాల ఎజెండాగా కేబినెట్ భేటీ. ఎస్ఐపిబి
సమావేశ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం. ఐటీ హిల్ 3 పైన టీసీఎస్కు భూమి కేటాయించారు. 30 మెగావాట్ల సామర్థ్యంలో 2 హైడ్రో ప్రాజెక్టులకు ఓకే. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్. ఎస్సీ రిజర్వేషన్లు సమంగా అందేలా చేస్తాం. ఓకే. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే తగ్గించం. ఓకే. ట్రైబల్ వర్సిటీకి పూర్తి సహకారం. సత్వర నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతికి ప్రధాని మోడీ May 2 వస్తున్నారంట ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ సూర్యఘర్ పథకాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా ఆర్థికాభివృద్ధిలో 2వ స్థానం. తయారీ రంగంలో ఇక్కడ ఇంకొక స్లోగన్ వచ్చింది చూడండి. తయారీ రంగంలో 30 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. ఐటీ హబ్గా విశాఖ. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఆర్థిక వృద్ధికి చోదక కేంద్రంగా అమరావతి. P4 అమలుకు సిఐఏ తమ వంతు సహకారం అందించాలి. సిఐఐ కన్సల్టేషన్ కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్. ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు ప్రోత్సహించి మరింత పైకి. మీరంతా విజేతలు, మీకు హ్యాట్స్. ఓకే. నెక్స్ట్ రాష్ట్రంలో మొదటిసారిగా మహిళల చేతికి పెట్రోల్ బంక్స్. నైస్ కదా. ఫీలింగ్ సమ్ గుడ్ వైబ్స్ కదా. పట్టణ స్వయం మన ఏపీలో పెద్ద ఇదేంటంటే నేను అనుకోవడం జెండర్ ఈక్వాలిటీ అనేది దాన్ని తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. మిగతా స్టేట్స్ ఇప్పుడు తెలంగాణ ఉంది, బెంగళూరు, ఏదైనా సరే ఇద్దరు ఈక్వల్గా పనిచేసుకొని కూడా బయటకు వస్తున్నారు. బట్ మన ఏపీలో ఇంకా అంతగా బయటకు రావట్లేదేమో. వాళ్ళతో వస్తున్నారు, బట్ వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమవుతుంది కదా. పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధికి ఊతం. ఇది మెప్మాస్ ఇవి ఉంటుంది కదా. అట్లా మొదటిగా 25 జిల్లాలు 25 పెట్రోల్ బంకుల ఏర్పాటు. మహిళలను వ్యాపార రంగంలో రాణించేలా చేయడమే అంటే జిల్లాకు పెట్రోల్ బంక్ కింద చెప్తున్నారు. సరే, స్టార్ట్ చేయాలి కదా, ఇనిషియేషన్ అయితే జరగాలి. జరిగింది మంచిగా అనుకుందాం. ప్రజలకు న్యాయ సహాయం అందించడంలో దేశంలో ఏపీకి 2వ స్థానం. వెరీ గుడ్. అంతే కదా. మనకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏ ఆర్టికల్ చెప్తోంది? డిపిఎస్పిలో చెప్తోంది చూసారా, 39A. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 నివేదికలో వెల్లడి. గతంలో ఏపీకి 5వ స్థానం. ఇప్పుడు ఇదిగోండి, ఏపీ క్లైమ్స్ టు 2nd ర్యాంకింగ్ జస్టిస్ డెలివరీ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ దమన్ గేమ్స్. ఓకే, తీసిన ఫోటోలు. ఐటీ గమ్యస్థానంగా విశాఖ నగరానికి రానున్న అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే, ఏంటంట టీసీఎస్ వల్ల 1370 కోట్లు పెట్టుబడి, 12,000 మందికి ఉద్యోగాలు. ఫైన్. నెక్స్ట్ ఏపీలో శాంతి భద్రతలు బాగున్నాయి. లా అండ్ ఆర్డర్ ఎవరి సబ్జెక్టు? స్టేట్ సబ్జెక్ట్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. పోలీస్ పనితీరులో దేశంలో 2వ స్థానం. న్యాయం అందించడంలో దేశంలో 2వ స్థానం. జైళ్ళ నిర్వహణలో 4వ స్థానం. న్యాయ సహాయంలో 5వ స్థానం. ఇది న్యాయం అందించడంలో, ఇక్కడ న్యాయ సహాయంలో లీగల్ ఎయిడ్. మొత్తంగా మెరుగైన న్యాయ వ్యవస్థలో రాష్ట్రానికి 2వ స్థానం. ఓకే. నెక్స్ట్ ఇక్కడితో ఇది కంప్లీట్ అయ్యింది. ఇంకో పార్ట్ కింద లాస్ట్ది అప్లోడ్ చేస్తాము. ఓకే.